రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది. ఇది ప్రతిదానికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పనుల్లో ఆటంకాలు జరగడము, కావాల్సిన పని కాకపోవడము, ఆలస్యం కావడము, లేకపోతే ఆ పని జరుగుతుందో జరగదో అనే ఒక ఆలోచన ఉండడము, తద్వారి అలాగే ఇలాంటి కార్యక్రమాలు మనం మొదలు పెడుతుంటే ఇది సవ్యంగా జరుగుద్దా జరగదని ఆలోచనతో ఉంటాము. అది జరగకపోతే ఒకలాగా ఉంటుంది, జరిగితే ఒకలాగా ఉంటుంది. కానీ ఈ ప్రత్యేకంగా ఒక విధానంగా చెప్పడం జరుగుతుంది. ఒక మంత్రాన్ని నేను ఈరోజు సేకరించడం జరిగింది. ఈ మంత్రంతో పాటు మీరు విధి విధానం పాటు చేస్తే మీ కార్యాలు ప్రతి కార్యాలు విజయంగా జరుగుతాయి. మీరు ఎలాంటిదైనా అనుమానం లేకుండా, మీరు ఎలాంటి కూడా నెగిటివ్తో ఆలోచన లేకుండా ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే మీరు అనుకున్న కార్యాలని విజయంగా సభ్యంగా జరగడం జరుగుతుంది. అలాగే ఇది వారాహి అమ్మవారి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ వారాహి అమ్మవారి ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని సేకరించి ఈరోజు ఇస్తున్నాను. ఈ వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని ప్రతిదినము మీకు తోచినంత, అంటే 1008 సార్లు జప సాధన చేస్తే మీకు సత్ఫలితాలు తొందరగా కలుగుతాయి. అలాగే 108 సార్లు జపాన్ని చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. అలాగే నువ్వు 1008 సార్లు జపాన్ని సాధన చేస్తే సిద్ధి కలగడానికి 21 రోజులు పడుతుంది. ఈ 21 రోజు సాధనలో మీరు చాలా నిష్ఠగా ఉండి ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే మీకు అనుకున్న కార్యాలని విజయంగా జరగడము, మీరు ప్రతి పని మొదలుపెట్టే ముందు ఈ మంత్రాన్ని మీరు జపం చేసి మొదలు పెట్టండి. మీకు అన్ని విధాలుగా విజయాలు జరగడం ఖాయం అండి. విజయాలు జరుగుతాయి. అలాగే ప్రతి దాంట్లో కూడా ఎలాంటి ఈ పనుల్లో కానీ మీరు ఆటంకాలు జరుగుతుంటే ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి పఠించండి. ప్రతిరోజు మీరు పఠించినట్లయితే మీ మంత్ర సాధన వల్ల మీరు అశేషమైన విజయాలు పొందడం జరుగుతుంది. అలాగే ఈ మంత్రము అన్ని విధాలుగా అందరికి ఉపయోగపడే విధంగా నేను ఈరోజు సేకరించి ఈరోజు మీకు ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రము. ఈరోజు ప్రత్యేకంగా మీరు విధానంతో పాటు మీరు ఈ రోజు నుంచి కానీ రేపటి నుంచి కానీ మొదలు పెట్టండి. మీరు 21 రోజు మొదలు పెడతారా, 11 రోజులు మొదలు పెడతారా, అలాగే మీరు 9 రోజులు చేస్తారా అనేది మీ 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 అనుకూలాన్ని బట్టి మీరు చేయండి. అలాగే ఈ గృహస్థానంలో చేసుకోవచ్చు. అలాగే దేవాలయాలలో మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు పర్లేదు, ఈ మంత్ర సాధన చేయండి. చేస్తే మీకు అన్ని విధాలుగా విజయాలు జరుగుతాయి. ఎలాంటి పనులు కూడా మీకు పెండింగ్ లేకుండా మీకు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. కార్యాలు విజయాలు జరుగుతాయి. మీకు అన్ని విధాలుగా ప్రతి ఆటంకం లేకుండా మీరు ఒక గృహం మొదలు పెట్టాలనుకోండి, అది కావట్లేండి, మంత్ర సాధన చేయండి. మీకు ఆ గృహయోగం తొందరగా జరుగుతుంది. అలాగే వివాహానికి సంబంధించిందైనా కానీ, లేకపోతే మీకు డబ్బులు రావడానికైనా పర్లేదు, అలాగే మీకు ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోని మంత్రాన్ని చేయండి, ఆ డబ్బులు మీకు వస్తాయి. అలాగే మీరు ఒక విధానంగా మీరు ఒకటి చేయాలి, బిజినెస్ పెట్టాలనుకున్నారు, వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, ఆ వ్యాపారం చేసే ముందు ఈ మంత్రాన్ని కూడా సాధన చేయండి. వ్యాపారం కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా కానీ మంత్ర సాధన చేయండి, అన్నింటిలో విజయాలు కలుగుతాయి. దీని మంత్రాన్ని కూడా ప్రత్యేకంగా అందరికి ఉపయోగపడే విధానం కోసమే దీన్ని నేను తీయడం జరిగింది. అలాగే ఈ వారాహి అమ్మవారి మంత్రాన్ని చెప్తాను, శ్రద్ధగా జాగ్రత్తగా రాసుకోండి. చాలా నిష్ఠగా నియమాలతో ఉండండి. ప్రతిరోజు ఒకటే పూట భోజనం చేయండి. అలాగే ఈ మంత్ర సాధన స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ, నువ్వులతో దీపారాధనని కొబ్బరితో మాత్రమే ముట్టియండి. పూజా షాపులలో దొరికే కెమికల్ సంబంధించిన ఆయిల్స్ మీరు వాడకండి. అలాంటి మీరు గృహస్థానంలో కానీ మీరు ఎక్కడ కానీ ఆ దీపాన్ని ముట్టియద్దు. అలాగే ఇది ముట్టి చాలా విభేదాలు అంటే మీకు ఇబ్బందిగా జరగడం జరుగుతుంది. స్వచ్ఛమైన దేవుడికి పెట్టేది ఆ నైవేద్యం కానీ, అలాగే ఈ ధూపదీప నైవేద్యాలు ఏదున్నా కానీ స్వచ్ఛమైన కొంచెం మీరు చేయండి. అలాంటివి చేస్తే చాలా మీకు ఫలితాలు కూడా అతి తొందరగా జరగడం జరుగుతుంది. నేను ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకొని పెట్టుకోండి. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 1008 సార్లు సాధన చేయండి.
21 రోజా, 11 రోజుల, 9 రోజుల, కానీ మీ సాధన మాత్రం కఠోర దీక్షంగా మీరు చేసినట్లయితే మీ అన్ని విజయాలు కలుగుతాయి. ఇది వారాహి అమ్మవారి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ మంత్రం గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దాన్ని సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.